ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 18% రిజర్వేషన్ ఏదైతే కులగన మొన్న చేసిన ద్వారా 18% ఏదైతే ఎస్సీస్ పాపులేషన్ ఉందో దాని ప్రకారంగా చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరినాం అధ్యక్ష, ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు తమిళనాడు, హర్యానా, పంజాబ్లో ఇక్కడ కూడా కేటగరైజేషన్ చేసినప్పుడు అక్కడ రిజర్వేషన్స్ పెంచిన తర్వాత కేటగరైజేషన్ చేయడం జరిగింది. అక్కడ తమిళనాడులో 3% ఎక్స్ట్రా రిజర్వేషన్ ఇచ్చారు, హర్యానాలో కూడా 20% ఎక్కువ రిజర్వేషన్స్ ఇచ్చారు, పంజాబ్లో 25% రిజర్వేషన్స్ ఇచ్చారు. సో ఈ సబ్ కేటగరైజేషన్ వలన ఇంతకుముందు ఏదైతే మాలా మాదిగా చుచ్చులు ఉన్నాయో ఇది పోవాలనుకుంటే సబ్ కేటగరైజేషన్ వలన ఈ చుచ్చులన్నీ కూడా పోవాలి అధ్యక్ష. ఎందుకంటే సరైన డేటా తీసుకొని మనం ఇది చేస్తే రేపు కోర్టులు కూడా వచ్చే మధ్యలో ఉండదు. కానీ ఏమవుతుందంటే ఫ్యూచర్లో మాల మాదిగలు కూడా కలిసి ఉంటారు, వారికి కూడా బెనిఫిట్ రావాలంటే డెఫినెట్లీ మీరు 18% రిజర్వేషన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మొన్న కూడా కోరడం జరిగింది. మళ్ళొకసారి మీరు తొందరగా తీసుకొస్తే అది బాగుంటుంది. రేపు బడ్జెట్ పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఇంతకుముందు కూడా నేను అపీల్ చేయడం జరిగింది. జనాభా ప్రకారంగా మాకు 18% బడ్జెట్లో పెట్టాలని చెప్పి కూడా మేము మీకు కోరుతున్నాము. దీని ద్వారా ఈ బడ్జెట్ ద్వారానే ప్రత్యేకంగా ఒక లిడ్ క్యాప్ కార్పొరేషన్ దానికి ఒక స్థాపించి దానికి నిధులు, దాంతోపాటు మాలా కార్పొరేషన్కి నిధులు, నేతకాని కార్పొరేషన్ మీరు మొన్న మాట ఇచ్చారు, మీరు ఈ బడ్జెట్లో అనౌన్స్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మీకు కోరడం జరుగుతుంది. దాంతోపాటు మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు బడ్జెట్ 18% పెట్టినప్పుడు దీంట్లో ప్రత్యేకంగా ఒక 100 కోట్ల రూపాయలు ఒక కార్పస్ ఫండ్ పెట్టి ఈ ఎస్సీ ఎంటర్ప్రెనర్స్కి ఏదైతే వారికి బ్యాంక్స్లో వెళ్ళినప్పుడు మాకు లోన్ కావాలనుకుంటే లేదు మీకు కొలాటరల్ లేదని చెప్పి చాలాసార్లు బ్యాంక్స్ లోన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. మీరు కార్పొరేట్ ఫండ్ పెట్టి ఈ కొలాటరల్ ఇచ్చి వీళ్ళకు లోన్స్ వచ్చేలాగా చేయాలని చెప్పి మీకు కోరుతున్నారు అధ్యక్ష. అంతేగాక ఎనీ కాంట్రాక్ట్ గవర్నమెంట్లో 10 కోట్ల వరకు ఉన్న కాంట్రాక్ట్స్లో దాంట్లో సుమారు 18 నుంచి 20% వరకు ఎస్సీ ఎంటర్ప్రెనర్స్కి కాంట్రాక్టర్స్కి ఈ కాంట్రాక్ట్స్ ఇవ్వాలని చెప్పి మీకు కోరుతున్నారు అధ్యక్ష. ఇంకో విషయము ప్రత్యేకంగా నామినేటెడ్ పోస్ట్లో కూడా దాంట్లో కూడా మీరు 15% నామినేటెడ్ పోస్ట్ ఇస్తే బాగుంటుంది. పొలిటికలీ మీరు ఏదైతే ఇంతకుముందు మన మీటింగ్లో చెప్పారో ఈ సబ్ కేటగరైజేషన్ ఏదైతే ఉందో నిజంగా మళ్ళీ ఒకసారి ఈ పాలిటిక్స్లో కేంద్రంలో కూడా చేసే అవసరం ఉంది అధ్యక్ష. కేంద్రంలో కూడా అక్కడ 14 లక్షల పబ్లిక్ సెక్టర్ జాబ్స్ ఉన్నాయి. కేంద్రంలో కూడా అన్ని చోట్ల కూడా ఈ సుప్రీంకోర్టు డిసిషన్ వారు అక్కడ పార్లమెంట్లో పాస్ చేస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా వర్తిస్తుంది అధ్యక్ష. సో నేను అపీల్ చేస్తున్నాను మీరు కూడా, ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మోడీ గారు వచ్చినప్పుడు ఇక్కడ వారే ప్రత్యేకంగా మాట ఇచ్చినారు, మేము ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. వారు చెప్పే ప్రకారంగానే జడ్జిమెంట్ కూడా అట్లనే వచ్చింది. సో మేము కూడా ఇంతకుముందు నేను లాస్ట్ టైం కూడా చెప్పినాను, మాకు అనిపించింది చంద్రచూడ్ గారు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో కోరేగాంలో ఏదైతే దళితులు పేష్వాల్స్ మీద అటాక్ చేయడం జరిగిందో ఒక కక్షగా ఈ జడ్జిమెంట్ కూడా, ఎందుకంటే జడ్జిమెంట్లో నేను చదివినప్పుడు 500 పేజీలో కేవలము ఎట్లా రిజర్వేషన్స్ ఇస్తే ఇన్ఎఫిషియన్సీ ఉంటుందని చెప్పి ఆ జడ్జిమెంట్లో ఉంది అధ్యక్ష. ఎక్కడ కూడా అంబేద్కర్ గారు ఈ కుల వివక్ష గురించి ఎంత ఎస్సీస్ నష్టపోయినారో అని చెప్పి ఎక్కడ కూడా జడ్జిమెంట్లో లేదు. అయితే మేము ఇదే కోరుతున్నాము, ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినారో ముఖ్యమంత్రి గారు అన్నారు మేము ఎంపిరికల్ డేటా సరిగా తీసుకొని చేసినామని చెప్పి వారు చెప్తున్నారు. కానీ ఫిగర్స్ కూడా కొద్దిగా ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఈ డేటా సరిగా లేకుంటే మేము కూడా అపీల్ చేసినాము ముఖ్యమంత్రి గారికి, మాకు కూడా షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఇస్తే మేము కూడా చదువుకుంటాము. ఎందుకంటే కొన్ని అపోహలు ఉన్నాయి, మాకు కూడా అర్థం అవ్వట్లేదు నిజంగా ఏం డేటా ఉంది, ఏం తీసుకున్నారు, ఎట్లా చేస్తున్నారని చెప్పి కూడా మాకు అపోహలు ఉన్నాయి. మీరు కొద్దిగా దీంట్లో మాకు కాపీ ఇస్తే
నిన్న కూడా అడిగినప్పుడు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన తర్వాత కూడా. నేను సెక్రటరీ గారు కూడా ఫోన్ చేశాను, శ్రీధర్ గారు ఇక్కడనే ఉన్నారు కానీ రెస్పాన్స్ చేయలేదు, ఎందుకు ఇవ్వలేదో రిపోర్ట్ మాకు అర్థం కావట్లేదు. ఈ రోజన్నా కొద్దిగా రిపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ, మళ్ళొకసారి అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతూ, ప్రత్యేకంగా రేపు బడ్జెట్ ప్రజెంటేషన్లో 18% బడ్జెట్ ఎస్సీస్కి కేటాయించాలి, ఈ కార్పొరేషన్స్ కూడా అనౌన్స్ చేయాలని చెప్పి మీకు కోరుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కొన్నింటి మాణిక్రావు గారు.